అదేమీ నాలా కాదు, కానీ ఓ నిండు ప్రాణం తీసేటంత డేంజర్ హోల్ అది. వాన పడలేదు, దాని మీద మోకాళ్ళ లోతులో నీళ్లు పరడము లేదు. రోడ్డు నుంచి వెళ్తుంటే స్పష్టంగా కనిపించేటంత మ్యాన్ హోలే. కానీ చిన్నపిల్లలకేం తెలుసు అది డేంజర్ అని, చూసి నడవాలని, అలా నడవకపోతే అందులో పడిపోతామని, పడితే చనిపోతారని. సరిగ్గా అదే జరిగింది పాతబస్తీలో. ఓ చిన్నారి మ్యాన్ హోల్ని గమనించకుండా అందులో పడిపోయింది. సీన్ కట్ చేస్తే ఏమైందో తెలుసా? ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ హైదరాబాద్ పాతబస్తీ. స్కూల్ నుంచి ఓ పాప ఇంటికి తిరిగి వస్తోంది. వయస్సు 6 ఏళ్లు. నానమ్మ అక్కతో కలిసి నడుచుకుంటూ వస్తోంది. చిన్న పిల్ల కదా, ఎటో చూసుకుంటూ రోడ్డుపై నోరు తెరుచున్న మ్యాన్ హోల్ ని గమనించకుండా ఆ చిట్టి తల్లి నడుచుకుంటూ వస్తోంది. చూస్తుండగానే క్షణాల్లో మ్యాన్ హోల్లో పడిపోయింది. అయితే పడిపోయిన వెంటనే గమనించి పాపని కాపాడుకుంది నాన్నమ్మ. మ్యాన్ హోల్ లోతు సరిగ్గా 2 అడుగులుంది. మురికి నీరు నిండుగా ఉంది. 6 ఏళ్ల పాప అందులో పడిపోతే ఇరుక్కుపోయి ఊపిరాడకుండా చనిపోయేదే. కానీ పాప అదృష్టం, వెనకే నాన్నమ్మ ఉండడంతో, ఆమె వెంటనే గమనించడంతో ప్రాణాలు నిలబడ్డాయి. లేకుంటే పరిస్థితి ఏంటి? ఎవరి పాపానికి ఆ పాప బలయ్యేది. ఈ నిర్లక్ష్యానికి కారణం హైడ్రా. బుధవారం మోరి శుభ్రం చేసి మ్యాన్ హోల్ పై ఉన్న మూతని వేయకుండా అలాగే వదిలేశారు. హైడ్రా నిర్లక్ష్యంతోనే ఆ పాప చావు దాకా వెళ్లి అదృష్టవశాత్తు బయటపడింది. హలో హైడ్రా, వినిపిస్తోందా? కనిపిస్తోందా? మీ నిర్లక్ష్యానికి ఓ కంటి పాప కాటికి పోవాలా? మీ చేతగానితనానికి ఓ పసిపాపకి నిండు 100 ఏళ్లు నిండాలా? నిర్లక్ష్యం మీది, శిక్ష పిల్లలకా? ఆ మాత్రం స్పృహ లేకుండా పనిచేస్తున్నారా? మ్యాన్ హోల్ తెరిచినప్పుడు మూసివేయాలన్న బుద్ధి కూడా లేదా? వర్షం పడలేదు కాబట్టి, వెనకమాలే పాప నాన్నమ్మ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత దారుణం జరుగుండేది. ఆ మాత్రం బాధ్యత లేదా అంటూ హైడ్రా నిర్లక్ష్యాన్ని సగటు హైదరాబాద్ వాసి ఎండగడుతున్నాడు. ఈ విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరి గుండె రగిలిపోతోంది. హైడ్రా ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తుంటే అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.